కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి మొత్తం సమావేశాల బైకాట్కు నిర్ణయించిన బీఆర్ఎస్ ఇవాళ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనుంది. సభ నుంచి వాకౌట్ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్తో సంప్రదింపులు జరిపారు ఎమ్మెల్యేలు. శాసనసభలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. నేడు తెలంగాణ భవన్లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. శాసనసభ స్పీకర్ ఏకపక్ష వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ మొత్తం శాసనసభ సమావేశాల్ని బహిష్కరించడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో కొలువు తీరిన మూడో శాసనసభ ఇప్పటి వరకు 7 సార్లు సమావేశమైంది. ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ పలుసార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినా మొత్తం సమావేశాల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. శుక్రవారం సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్తో సంప్రదింపులు జరిపారు. సభలో మూసీ సుందరీకరణ, ఇళ్ల కూల్చివేతలు, నిర్వాసితులకు పరిహారం, ప్రాజెక్టు అంచనాలు, మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాల తరలింపు అంశాలపై స్పష్టత కోరినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శించిందని, ప్రతిపక్షం గొంతు నొక్కేసిందని కేసీఆర్కు వివరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభలో జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటనకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనుంది. నేడు తెలంగాణ భవన్లో జరిగే భేటీలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం తదుపరి యాక్షన్ ప్లాన్ను ప్రకటించనుంది.